హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్కి సంబంధించి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా షార్ట్ వీడియోస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మరి షార్ట్ వీడియోస్ అంటేనే ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, షార్ట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే 100 వ్యూస్ లేకుంటే 500 వ్యూస్ లేకుంటే 1K వ్యూస్ 5000 వ్యూస్ ఇలా వ్యూస్ అయితే ఎక్కువైతే వస్తున్నాయి. మళ్ళీ సబ్స్క్రైబర్స్ కూడా తొందరగా వస్తున్నారు. అందుకని షార్ట్ వీడియోస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మరి షార్ట్ వీడియోస్ ద్వారా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే కనుక 1K సబ్స్క్రైబర్స్ 10 మిలియన్ వ్యూస్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది. మానిటైజేషన్ అంటే మనకు రెవెన్యూ రావడం అన్నమాట, అలా సక్సెస్ కావడం అన్నమాట. మరి మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత, మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్లో ఒక్క షార్ట్ వీడియోకి 1 lakhs వ్యూస్ వస్తే ఎంత రెవెన్యూ వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. రెవెన్యూ అంటే డబ్బులు అన్నమాట. యూట్యూబ్లో రెవెన్యూ అంటారు. ఓకేనా? ఫస్ట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేసుకుంటే అయితే చూడకండి. స్కిప్ చేసుకుంటే చూస్తే వీడియోకి అయితే ఆడియన్స్ రిటెన్షన్ పెరగదు. ఈ వీడియోని రికమెండేషన్ చేయదు యూట్యూబ్. అలా నా వీడియోకి ఎక్కువ వ్యూస్ అయితే రావు, ఇలా వీడియో రీచ్ అయితే తగ్గిపోతుంది, వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు ఈ వీడియోకి సంబంధించి. ఓకేనా? మీరు స్కిప్ చేసుకుంటే అయితే చూడకండి. ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే డైరెక్ట్గా వైటీ స్టూడియో అయితే ఓపెన్ అయితే అయింది కదా. ఇప్పుడు కంటెంట్లోకి వచ్చేసి డైరెక్ట్గా షార్ట్ వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ షార్ట్ వీడియోకి 1 lakhs వ్యూస్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఈ వీడియోకి 1.3 lakhs వ్యూస్ అయితే వచ్చాయి. 1.3 lakhs అంటే 1,30,000 వ్యూస్ అయితే వచ్చాయి ఇక్కడ ఈ వీడియోకి. అలాగే లైక్స్ చూసుకుంటే కనుక 4000 లైక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఎనలిటిక్స్ ఓపెన్ చేసి చూద్దాము. మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దామంటున్నా. ఇప్పుడు ఇక్కడ వ్యూస్ చూసుకుంటే 1,30,000 వ్యూస్ అయితే వచ్చాయి ఈ షార్ట్ వీడియోకి. అలాగే సబ్స్క్రైబర్స్ చూసుకుంటే కనుక 260 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఈ షార్ట్ వీడియోకి. ఇక్కడ రెవెన్యూ చూసుకుంటే 1,30,000 వ్యూస్కి కనుక $1.56 రెవెన్యూ అయితే వచ్చింది షార్ట్ వీడియోకి. ఇక మొత్తం రెవెన్యూలోకి వెళ్తే ఈ వీడియోకి సంబంధించిన మొత్తం రెవెన్యూ ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ రెవెన్యూ చూసుకుంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే $1.56 అయితే వచ్చాయి. ఇక్కడ వ్యూస్ రెవెన్యూ ఫర్ ఎవ్రీ 1K వ్యూస్ RPM. ప్రతి షార్ట్ వీడియోకి RPM 1 సెంటే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి అందరూ. అందుకని ఖచ్చితంగా వారానికి ఒక్క లెంతీ వీడియో అయినా చెయ్యాలి. లెంతీ వీడియోస్కి RPM ఎక్కువ ఉంటుంది, అలాగే లెంతీ వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకని ఖచ్చితంగా వారానికి ఒక్క లెంతీ వీడియో అయినా చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే $1.56 అయితే ఉన్నాయి కదా. ఈ డాలర్స్ని ఇండియన్స్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూస్తే ఎన్ని రూపాయలు వస్తాయి మనకి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేద్దాం. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత కరెన్సీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది కట్ చేద్దాం. ఇది కట్ చేసిన తర్వాత ఇక్కడ $1.56 అంటే ఇక్కడ ఇండియన్స్ రూపీస్లో 133 రూపాయలు మనకు వచ్చాయి. ఇప్పుడైతే మీరు షార్ట్ వీడియోస్కి సంబంధించి ఎంత రెవెన్యూ వస్తుందో చూశారు కదా. లెంతీ వీడియోస్కి అయితే ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ షార్ట్ వీడియోసే చేస్తున్నారు. ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తే తర్వాత బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే చూశారు కదా 1 lakhs వ్యూస్కి చాలా తక్కువ రెవెన్యూ అయితే వచ్చింది. మరి లెంతీ వీడియోస్కి ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. లెంతీ వీడియోస్కి సంబంధించి సపరేట్ అయితే వీడియో అయితే చేస్తాను. చాలా మంది ఏం చేస్తున్నారంటే షార్ట్ వీడియోస్కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని షార్ట్ వీడియోసే చేస్తున్నారు. మీరు వారంలో 2 రోజులకు ఒక వీడియో షార్ట్ వీడియో పెడితే మీరు ఖచ్చితంగా వారానికి ఒక లెంత్ వీడియో అయితే చేయండి. అలా చేస్తే ఈ లెంత్ వీడియోస్కి సంబంధించి కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి, షార్ట్ వీడియోస్కి కూడా ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. మీకు రెండింటికి సంబంధించి రెవెన్యూ అయితే ఎక్కువ అయితే వస్తుంది.
ఓన్లీ షార్ట్ వీడియోస్కి సంబంధించి వీడియోస్ చేస్తామంటే కనుక షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను చూపించాను కదా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యూట్యూబ్లో సక్సెస్ రాక ఈ వీడియోస్ చేయడం బంద్ చేసారు. మరి కనుక వాళ్ళు ఈ వీడియోని చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు వీడియోస్ అయితే చేయాలి యూట్యూబ్లో అని ఈ వీడియో అయితే చేశాను. ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. మరి ఈ షార్ట్ వీడియోస్కి సంబంధించి ఇలా వీడియోస్ చేస్తే మనకు ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఇంత రెవెన్యూ వస్తుందా అని ఒక అవగాహన అయితే ఉంటుంది అని ఈ వీడియో అయితే చేశాను. ఇక కొత్తగా ఆల్రెడీ ఛానల్ పెట్టి రన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండాలి కదా, మనకి ఇంత రెవెన్యూ వస్తుందా ఫ్యూచర్లో, మనం ఇంకా మంచిగా వీడియోలు చేయాలి అని అయితే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుందని ఈ వీడియో అయితే చేశాను. ముఖ్యంగా యూట్యూబ్లో తెలుగు ఛానల్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. మరి యూట్యూబ్లోకి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది రావాలని ఈ వీడియో అయితే చేశాను. ఇదంతా మీకు ఇంత క్లారిటీగా అయితే చూపించాను అన్నమాట. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కు నేను రిప్లై అయితే ఇస్తాను మీకు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రయత్నించే వారికి ప్రతి ఒక్క వీడియో గెలిపే ప్రయత్నించే వారికి నేను ఎప్పుడు సపోర్ట్గా అయితే ఉంటాను. జై హింద్.